ఈరోజు మనము సుజోక్ థెరపీలో మెడ నొప్పికి టిప్ చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. సుజోక్ థెరపీ. సు అంటే చేయి, జోక్ అంటే కాలు. ఇది ఒక కొరియన్ థెరపీ అండి. దీన్ని ప్రొఫెసర్ పార్క్ జేహు గారు డిస్కవర్ చేయడం జరిగింది. కాబట్టి మెడ నొప్పితో బాధపడుతున్న వాళ్ళకు ఇది చేయండి. ఇది వెనక భాగము, ఇది ముందు భాగము. కాబట్టి ఇది ఇది తల వెనక భాగము, ఇది మెడ భాగము. ఓకే, C1 టు C7 వరకు. ఇక్కడ ఇలాంటి ఒక జిమ్మి ద్వారా మనము ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఈ ఈ తంబు యొక్క వెనుక భాగము C1, C2, C3, C4, C5, C6, C7 వరకు. కాబట్టి మీకు మెడ నొప్పి అనేది మన ఇంట్లో ఇలాంటి జిమ్మి లేకుంటే ఏదైనా అగ్గిపుల్ల ద్వారా కానీ హియర్ బార్డ్ ఉంటుంది కదా, దాంతో ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఈ ప్రాంతంలో ప్రెస్ చేస్తూ కొంచెం నొక్కుతూ ఉంటే ఒక నొప్పున్న ప్రాంతము మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మీకు డిస్క్ ఎక్కడో C4 ఉందా, లేకుంటే C5 ఉందా, C6 ఉందా, కాబట్టి ఎక్కడ డిస్క్ నర్వ్ కంప్రెషన్ అవుతుందో అక్కడ ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మీకు పెయిన్ అనేది తెలుస్తుందండి. కాబట్టి ఈ నొప్పున్న ప్రాంతాన్ని మీరు ఈ విధంగా గుర్తించి ఓకే, మన ఇంట్లో ఉన్నటువంటి కొన్ని విత్తనాల ద్వారా ఇలాంటి ఈ పెసర విత్తనము ఒక ప్లాస్టర్ తీసుకొని ఆ పెసర విత్తనాన్ని ఈ ప్లాస్టర్ కతికించి ఈ నొప్పున్న ప్రాంతంలో మనము దీన్ని విత్తనాన్ని స్టిక్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇలా స్టిక్ చేసుకున్న దాన్ని గంటకు ఒకసారి ఒక 10 సెకండ్ పాటు ఇట్లా ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇలా ప్రెస్ చేయడం ద్వారా సహజంగానే ఒక 20-25 సార్లు ప్రెస్ చేయాలి ఒక రోజుకు. సహజంగానే నొప్పి అనేది తగ్గుతూ ఉంటుంది. ఇలా మీరు ఒక 3 నుంచి వారం రోజుల పాటు మీరు ఆ నొప్పి ప్రాంతాన్ని గుర్తించి మీరు అక్కడ విత్తనాన్ని పెట్టుకొని ప్రెస్ చేయడం ద్వారా సహజంగానే ఏ మెడిసిన్ లేకుండా మీకు నొప్పి అనేది తగ్గుతుందండి. థ్యాంక్ యూ.